అందరికీ నమస్కారం. ట్రైన్ టు బుసాన్ ఆ పేరు వింటేనే మనకు ఆ భయంకరమైన ప్రయాణం గుర్తొస్తుంది. సరే, ఆ ట్రైన్ బుసాన్ చేరింది కానీ ఆ తర్వాత ఏమైంది? అసలు కొరియా పరిస్థితి ఏంటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే పెనిన్సులా. జాంబీ వైరస్ విరుచుకుపడిన సరిగ్గా 4 ఏళ్ల తర్వాత ఆ పాడుబడిన ప్రపంచంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. పదండి. ట్రైన్ టు బుసాన్లోని ఆ ఉత్కంఠ, ఆ భయం, ఆ కన్నీళ్లు మనలో చాలామందికి ఇంకా గుర్తే ఉంటాయి. ఆఖరికి కొంతమందైనా బుసాన్ అనే సేఫ్ జోన్కి చేరారు. అంతా బానే ఉంది, కానీ బయట ప్రపంచం సంగతేంటి? జాంబీలతో నిండిపోయిన దేశం మొత్తం ఏమైపోయింది? ఆ చీకటి ప్రశ్నకు వెలుగు చూపించే ప్రయత్నమే ఈ పెనిన్సులా కథ. ఈ కథలో మనం మొత్తం 6 ముఖ్యమైన ఘట్టాలను చూడబోతున్నాం. ముందుగా ట్రైన్ ఆగిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ఆ తర్వాత ఒక ప్రమాదకరమైన మిషన్, పాడుబడిన దేశంలో బ్రతుకు పోరాటం, మధ్యలో ఒక కుటుంబం, చివరి ఆశ, ఇంకా ఊపిరి బిగుపట్టే ఒక ఫైనల్ చేజ్. ఇలా సాగి చివరికి ఈ సినిమా వారసత్వం ఏంటో కూడా చర్చిద్దాం. సరే, ఇక కథలోకి వెళ్దాం. దక్షిణ కొరియా ఒకప్పుడు జనాలతో కళకళలాడిన దేశం ఇప్పుడు అదొక పెద్ద సమాధిలా మారిపోయింది. నగరాలన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి, కానీ ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఎక్కడో ఒకచోట జాంబీల అరుపులు వినిపిస్తూనే ఉంటాయి. బ్రతికున్న కొద్దిమంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దేశం విడిచి పారిపోతున్నారు. అదొక పీడకల, ఒక ప్రత్యక్ష నరకం. ఈ గందరగోళం మధ్యలోనే మన కథానాయకుడు జంగ్సోక్ పరిచయమవుతాడు. ఒక మాజీ ఆర్మీ కెప్టెన్ తన అక్క మేనల్లుడిని ఎలాగైనా కాపాడుకోవాలని పరిగెడుతున్నాడు. సరిగ్గా అదే టైంలో సహాయం కోసం ఒక కుటుంబం అతన్ని వేడుకుంటుంది. కాని ఆ క్షణంలో జంగ్సోక్ కళ్ళు మూసుకుని వాళ్ళని దాటుకుని ముందుకు వెళ్ళిపోతాడు. ఆ ఒక్క నిర్ణయం, ఆ ఒక్క క్షణం అతని జీవితాంతం ఒక ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉంటుంది. కాని విధి వాళ్లను అంత తేలిగ్గా వదల్లేదు. ఎలాగోలా ఓడెక్కి దేశం దాటిపోతున్నామా అనుకునే లోపే ఓడలో ఒకే ఒక ఇన్ఫెక్టెడ్ ప్యాసింజర్ మొత్తం ఓడనే నరకంగా మార్చేశాడు. కళ్ల ముందే తన సొంత సోదరి, పసివాడైన మేనల్లుడు జాంబీలుగా మారిపోతుంటే జంగ్సోక్ ఏమీ చేయలేక నిస్సహాయంగా చూడాల్సొచ్చింది. ఆ క్షణం అతని ప్రపంచం ముక్కలైపోయింది. 4 ఏళ్లు గడిచిపోయాయి. ఆ పీడకల ఇంకా వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు జంగ్సోక్, అతని బావ చుల్మెన్ హాంకాంగ్లో శరణార్థులుగా బ్రతుకుతున్నారు. సమాజం వాళ్లను, పెనిన్సులా వాళ్లని చిన్నచూపు చూస్తుంది. వాళ్ల కళ్లలో ఆశ లేదు, భవిష్యత్తు లేదు, కేవలం గతాన్ని తలుచుకుంటూ బ్రతికేస్తున్నారు. ఇలాంటి నిరాశలో ఉన్నప్పుడే వాళ్ల జీవితాల్లోకి ఒక ఆఫర్ వస్తుంది. జాంబీలతో నిండిపోయిన కొరియాకు తిరిగి వెళ్ళాలి. అక్కడ ఒక ట్రక్లో ఇరుక్కుపోయిన $20 మిలియన్ డబ్బుని తీసుకురావాలి. సగం డబ్బు వాళ్లకే. ఈ డబ్బే తమ జీవితాల్ని మారుస్తుందని ఆశపడ్డారు. కానీ వాళ్లు వెళ్తోంది డబ్బు దగ్గరికి కాదు, మృత్యువి దగ్గరికే అని వాళ్లకి పాపం తెలీదు. కటిక చీకట్లో వాళ్ల టీం పాడుబడిన ఇంచియాన్ పోర్ట్లో అడుగుపెడుతుంది. చుట్టూ సమాధిలాంటి నిశ్శబ్దం. ఆ గాలిలో కూడా ఏదో తెలియని భయం. దూరం నుంచి వినిపించే జాంబీల అరుపులు గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ప్రతి అడుగులోనూ మృత్యువు వాళ్ల వెంటే నడుస్తోంది. ఇది మిషన్ కాదు, ఇది నరకంలోకి వాళ్ళు వేసిన మొదటి అడుగు. ఎట్టకేలకు వాళ్ల డబ్బు ట్రక్కును కనుక్కుంటారు. అన్నీ అనుకున్నట్టే జరిగాయి. విజయం అందినట్లే అనిపించింది. కాని వాళ్ల ఆనందం ఒక్క క్షణం కూడా నిలవలేదు. ఎక్కడి నుంచో లైట్లు, బుల్లెట్ల వర్షం. ఒక సైనిక ముఠా వాళ్ల మీద దాడి చేస్తుంది. ప్లాన్ మొత్తం తలకిందులైంది. ఇక ఇది డబ్బు కోసం కాదు, బ్రతుకు కోసం చేసే పోరాటం. ఈ కొత్త శత్రువులు యూనిట్ 631. జాంబీల కంటే ప్రమాదకరమైనవి మనుషులే అని చెప్పడానికి వీళ్లే ఉదాహరణ. ప్రభుత్వం వదిలేసిన ఈ సైనికులు పిచ్చిపట్టిన మృగాలుగా మారారు. బ్రతికి ఉన్న వాళ్లను పట్టుకుని జాంబీలతో క్రూరమైన ఆటలాడిస్తూ ఆనందిస్తారు. ఆ నరకంలోనే జంగ్సోక్ బావా చుల్మిన్ బందీగా చిక్కుకుపోతాడు. అన్ని వైపుల నుంచి జాంబీల గుంపు. చావుకు క్షణాలు లెక్క పెట్టుకుంటున్న జంగ్సోక్ని ఒక కారొచ్చి కాపాడుతుంది. అందులో ఉన్నది ఒక కుటుంబం. వాళ్లు సాధారణ మనుషులు కాదు, ఆ నరకంలో బ్రతకడం నేర్చుకున్న యోధులు. అయితే ఇక్కడే కథ ఊహించని, గుండెల్ని పిండేసే మలుపు తీసుకుంటుంది. తనని కాపాడిన ఆ తల్లి మింజాంగ్ మరెవరో కాదు, 4 ఏళ్ల క్రితం తాను కనికరం లేకుండా రోడ్డు మీద వదిలేసి వచ్చిన ఆ మహిళే. తన గతం, తన పాపం ఇప్పుడు తన ప్రాణాలను కాపాడింది. ఆ నిజం తెలిసినప్పుడు జంగ్సోక్ అపరాధభావంతో కుప్పకూలిపోతాడు. ఇక ఇప్పుడు ప్లాన్ మారింది. డబ్బు కాదు ముఖ్యం, బ్రతికి బయటపడటం.
ఇంకా ముఖ్యంగా ఆ కుటుంబాన్ని కాపాడటం. తన గతాన్ని సరిదిద్దుకోవడానికి దేవుడిచ్చిన ఈ రెండో అవకాశాన్ని వాడుకోవడానికి జంగ్సోక్ సిద్ధపడతాడు. వాళ్లతో కలిసి ఆ సైనిక స్థావరంపై దాడి చేసి ట్రక్కును దక్కించుకొని ఈ నరకం నుంచి పారిపోవాలని నిర్ణయించుకుంటాడు. కాని ఆ పోరాటంలో మరో విషాదం ఎదురవుతుంది. జంగ్సోక్ను కాపాడే ప్రయత్నంలో అతని బావ జుల్మిన్ ఆ యూనిట్ 631 లీడర్ చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. మళ్ళీ అదే సీన్. ఒకప్పుడు చెల్లి, మేనల్లుడు, ఇప్పుడు బావ. తన వాళ్లను కాపాడుకోలేకపోతున్నానన్న ఆ బాధ, ఆ నిస్సహాయత అతన్ని మళ్లీ చుట్టుముడుతుంది. ఇక క్లైమాక్స్. ఒకవైపు నుంచి వేల జాంబీల సునామీ, మరోవైపు నుంచి ఆయుధాలతో వెంటాడే యూనిట్ 631 సైన్యం. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాళ్ల పరుగు. ఇంచియాన్ పోర్టుకు వాళ్లు చేసే ఆ కార్చేజ్ ప్రతి క్షణం, ప్రతి సెకండ్ ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఊపిరి బిగపట్టి చూడాల్సిందే. సరిగ్గా అచ్చం 4 ఏళ్ల క్రితం ఎదురైన పరిస్థితే మళ్లీ ఎదురవుతోంది. గాయపడిన మింజంగ్, పారిపోతున్న జంగ్సోక్. కాని ఈసారి జంగ్సోక్ పారిపోలేదు, వెనక్కి తిరిగాడు. తన ప్రాణాలను పణంగా పెట్టి ఆమెను, ఆ కుటుంబాన్ని కాపాడాడు. 4 ఏళ్ల క్రితం చెయ్యలేని పనిని ఇప్పుడు చేసి తన ఆత్మకు శాంతిని చేకూర్చుకున్నాడు. సో ఇది జంగ్సోక్ కథ, అతని ప్రాయశ్చిత్తం. కానీ పెనిన్సులా సినిమా కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు ఈ సినిమా ప్రేక్షకులను, విమర్శకులను ఎందుకంతగా విభజించింది? దాని లెగసీ ఏంటి? దాని గురించి ఇప్పుడు కాస్త మాట్లాడుకుందాం. ఈ 2 సినిమాల మధ్య ఉన్న తేడా ఏంటంటే, ట్రైన్ టు బుసాన్ మనల్ని ఒక ట్రైన్లో బంధించేసి ఊపిరాడనివ్వని భయాన్ని పరిచయం చేసింది. అది క్లాస్ట్రోఫోబిక్ హారర్. కానీ పెనిన్సులా దానికి పూర్తి ఆపోజిట్. ఇది పెద్ద పెద్ద లొకేషన్స్లో కార్ చేజ్లతో సాగే ఒక పోస్ట్ అపోకలిప్టిక్ యాక్షన్ సినిమా. ఈ మార్పే చాలామంది మొదటి సినిమా అభిమానులను నిరాశపరిచింది. సింపుల్గా చెప్పాలంటే, మొదటి సినిమా ఆత్మ, దాని క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్షన్లో ఉంది. కానీ పెనిన్సులా ఆ ఆత్మను వదిలేసి కేవలం యాక్షన్ మీద, విజువల్స్ మీద దృష్టి పెట్టింది. అందుకే కార్లు పేలుతున్నా, గన్స్ పేలుతున్నా మన గుండెల్లో ఆ మొదటి సినిమా కలిగించిన భావోద్వేగం మాత్రం మిస్ అయ్యింది. అయితే విమర్శలు ఎలా ఉన్నా డబ్బుల విషయంలో మాత్రం పెనిన్సులా సూపర్ హిట్ అయ్యింది. కేవలం $16 మిలియన్ బడ్జెట్తో తీస్తే ప్రపంచవ్యాప్తంగా $42 మిలియన్ పైగా కలెక్ట్ చేసి ఆర్థికంగా పెద్ద విజయం సాధించింది. పెనిన్సులా ఈ ప్రపంచాన్ని ఇంకా పెద్దది చేసింది. కొత్త క్యారెక్టర్స్కి, కొత్త కథలకు దారులు తెరిచింది. మరిప్పుడు ప్రశ్న ఒక్కటే, ఈ ట్రైన్ టు బుసాన్ యూనివర్స్లో తర్వాతి ప్రయాణం ఎక్కడికి? ఆ నెక్స్ట్ ట్రైన్ మనల్ని ఏ కొత్త నరకానికి, ఏ కొత్త కథలోకి తీసుకెళ్తుందో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఇలాంటి హారర్, థ్రిల్లర్, మిస్టరీ స్టోరీలు కావాలంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.